పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి యువ కార్మికుడు భార్గవ్ సూసైడ్ చేసుకున్నాడు. తన క్వార్టర్స్ వెనుక ఉన్న షెడ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవ్ తండ్రి, సోదరుడు కొంతకాలం క్రితం మృతి చెందారు. భార్గవ్ బలవన్మరణానికి పాల్పడడంతో ఒంటరిగా మిగిలిపోయింది భార్గవ్ తల్లి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 1 టౌన్ పోలీసులు. ఆన్లైన్ లోన్తో ఏర్పడిన ఆర్థిక సమస్యలు లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని సింగరేణి సంస్థ ఆదుకోవాలన్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి యువ కార్మికుడు భార్గవ్ సూసైడ్ చేసుకున్నాడు. తన క్వార్టర్స్ వెనుక ఉన్న షెడ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవ్ తండ్రి, సోదరుడు కొంతకాలం క్రితం మృతి చెందారు. భార్గవ్ బలవన్మరణానికి పాల్పడడంతో ఒంటరిగా మిగిలిపోయింది భార్గవ్ తల్లి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 1 టౌన్ పోలీసులు. ఆన్లైన్ లోన్తో ఏర్పడిన ఆర్థిక సమస్యల లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని సింగరేణి సంస్థ ఆదుకోవాలన్నారు స్థానికులు. కాలనీలో మింగనమైన భార్గవ అనే సింగరేణి కార్మికుడు రాత్రి 11 గంటల సమయంలో ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. ఇతను గతంలో సింగరేణి విధులు నిర్వహిస్తూ అనుకోకుండా విధులకు హాజరు కాకపోవడం జరిగింది. దానివల్ల సింగరేణి వాళ్ళు ఇతని విధులు బహిష్కరించడం జరిగింది. తదుపరి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సింగరేణి జాబ్కు రమ్మని మెడికల్ బోర్డుకు అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. ఈ లోపల కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక రాత్రి మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సింగరేణి సంస్థ వారి కుటుంబానికి సరి అయిన సమయంలో సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.